ఒకరోజు మా అమ్మ లేకపోతే నన్ను ఆచార్య దగ్గర ఉండి మటన్ కర్రీ చేయించాడు. ఫస్ట్ కర్రీ ఇక్కడ ఎల్సిదాయిలో. అట్లా చిన్న చిన్నగా వంట చేయటం మొదలుపెట్టాను. ఇదని కొన్ని వేల మందికి వంటలు చేసేస్తున్నాం. పనిలో నిపుణి అనుకుంటాను. ఏంది ప్రభు ఈ వంట అనుకున్నాను. ఇది నాన్న స్పెషల్ సేవకులు వీటి కింద ఫస్ట్ నన్ను పిలుస్తారు. అరవింద్ కొంచెం చూడు అరవింద్ అని. డోంట్ హెసిటేట్. ఏ పనికి ఇచ్చారు దేవునికి ఇంట్లో కావచ్చు. చేపలు తీస్తావా తీ, రెట్టెలు కడుగుతావా కడుగు. సో మెనీ థింగ్స్ యూ క్యాన్. ఎన్ని పనులైనా నువ్వు చేయొచ్చు. ఓకే. చిన్న మా బావ మా అన్నయ్య గారు అవుతారు. ఆయన జాన్ విక్టర్ గారు హెబ్రోన్లో ఉంటారు. ఆయన ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత పెద్ద ఏమని పోస్ట్లో ఉన్నాడు. ఆయన ఉదయాన్నే పోయాడంట 9 గంటలకల్లా హెబ్రోన్కి వెళ్తే, హైదరాబాద్ నుంచి ఎక్కడి నుంచి వెళ్ళాడు ఆయన, దేవరపల్లి వెస్ట్ గోడ నుంచి వెళ్ళి వెళ్ళంగానే అక్కడ పెద్ద ఆయన అయ్యా పోయి పని చేయకూడదు. ఏం పని అంటే లిటిల్ కడగాలంట. అబ్బు ఫస్ట్ ఇంజనీర్ ఆయన. లిటిల్ కడగాల్సిన పోయాడు. పోయి తలుపులను వేసుకొని లిటిల్ కడుగుతున్నాడంట. కడుగుతుంటే ఇవన్నీ చూస్తాడు. పక్కన ఒక ఆయన పాట పాడుతాడు. సంతోషమే సమాధానమే అని పాట పాడుతున్నాడట. ఎవడు అయినా సంతోషం లిటిల్ కడుతూ పాడుతున్నాడు ఇన్నా అని బయటికి మొత్తానికి చెన్నై తీసి చూశాడంట. మొత్తానికి బయట వచ్చాడు. ఆయన కూడా వచ్చాడు. అడిగాడు, బ్రదర్ ఏం చేస్తుంటారు మీరు అని అడిగంట ఆయన. అంటే అన్నాడు, ఆయన చాలా గర్వంగా, నేను ఏమన్నా ఆఫీసర్ అండి అన్న చోట అన్నాడు. ఓ మీరా, ఓకే ప్రైజ్ బ్రదర్. మీరెవరు అన్నారు. ఈయనకన్నా 3 రెట్లు పెద్ద ఆఫీసర్ ఆయన. ఈయనకన్నా 3 రెట్లు అంటే ఆయన మొత్తం రిటైర్ అయినప్పుడు ఏ ఆఫీసర్ ఆయన అనమాట. ఆయన సంతోషమైన సమాధానం లెటర్ కొడుతున్నాడు. అప్పుడు దేవుని అడిగిన, ప్రభా నన్ను క్షమించు. 2 చెంపలు వేసుకున్నాడంట. ప్రభా నన్ను క్షమించు. ఎందుకు మాట చెప్తానంటే, నీకు ఏ పని అప్పుడు చెప్తాడు దేవుడు. చేపలు తీస్తావా, లెటర్లు కడుగుతావా, వంట చేస్తావా, అంట్లు కడుగుతావా, ఏదన్నా చెయ్యి. దేవుని నామ మహిమ. ఏ పని నేర్చుకున్నాడు యోసేపు? పంట పండించడం నేర్చుకున్నాడు. ఆ పంటలు ఏం నేర్చుకున్నాడు? రాజులతో నిలబడ్డాడు. రాజు చెప్పాట, యోసేపు పంట పండిస్తూ వచ్చా? వచ్చాయి నాకు. దీని మీద అధికారిగా ఉంటావు. ఇతనికి ఏ పని అప్పు చెప్పిన ఎలా ఉండవు? నమ్మకంగా చేయి. 4వదిగా ఈ మాట ముగిస్తా. ఏం చేశాడంట? ఎవరు పెళ్లి చేసుకున్నాడండి? అసనెత్తుని పెళ్లి చేసుకున్నాడు. మీలాగనే కుర్రోళ్ళు అతను పెళ్లి చేసుకొని ఏం చేశాడంట? ఊరు తిరుగుతున్నాడంట. ఏమని చెప్పిన తెలుసా? పంటలు పండించండి, పంటలు పండించండి, కొట్టలో దాగండి. ఈ చెప్తా ఉంటే అడిగాడంట చాలా మంది. యోసేపు గారు ప్రధానమంత్రి, ఏమండి మంత్రి గారు